అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో 23వ తారీఖు నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం మరి మున్సిపల్ ఆ పరిధిలో 23వ తారీఖు నుంచి డయేరియా బారిన పడి సుమారు 24 మంది అడ్మిట్ అయినారని, అందులో ఒకరు ఈరోజు మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈరోజు కూడా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కూడా డయేరియాని కంట్రోల్ చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇంకా మనం ఎదుర్కొంటున్నామంటే ఎంత నీచమైన స్థితిలో ఉన్నాం. అసలు ఒక డయేరియా రావటానికి కారణాలు డాక్టర్స్ ఏం చెప్తారంటే కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారం, ఇవన్నీ అనుకుంటే మరి కలుషితమైనటువంటి నీరుని మరి దాన్ని మనం పసిగట్టలేమా? అది ఎక్కడ కలుషితం జరిగింది, దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది దానికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంది కదా. కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లాలో నీటి సరఫరాకు సంబంధించి, త్రాగునీటి సరఫరాకు సంబంధించి, పైప్ లైన్స్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి పెద్ద సిబ్బంది ఉంది. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నీరు కలుషితం జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? దానిపైన సరైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదు? సరే పోనీ త్రాగునీటి వల్ల జరిగినటువంటి ఈ పరిణామాలని హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? డిఎంఎండ్హెచ్ఓ కానీ డిసిహెచ్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి వీళ్ళు అక్కడ పర్యవేక్షణ చేయట్లేదా? ఏఎన్ఎం లేరా? మరి వీళ్ళంతా హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ పర్యవేక్షణ గత 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా జరగట్లేదు. ఈ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో కేవలం అధికార దుర్వినియోగం చేయటం, రోజుకు ₹1 కోటి సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? గ్రానైట్ కంపెనీల నుంచి ఎలా రాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి, రైస్ మిల్స్ నుంచి డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలి, రైస్ మిల్ ఓనర్స్ దగ్గర నుంచి, దళారీల ద్వారా ధాన్యం కొనుగోళ్ళలో మరి రైతులందరికీ అన్యాయం చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి గోడౌన్స్ ద్వారా ఎలా ధాన్యం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటి యాతన తప్ప మరి జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా, పశువైద్య శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడు? ఒక్కడే కాదు కదా, అదే ఇంట్లో మరో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు కదా. మరి రామ్మోహన్ నాయుడు ఎక్కడున్నాడు? వీళ్ళిద్దరూ ఎక్కడ గాడిదలు కాస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు జిల్లాలో జరిగినటువంటి పరిణామాల్ని వారు పర్యవేక్షించరా, పరిశీలించరా? ఈ దిగువన ఉన్నటువంటి అధికారులతో మాట్లాడరా? దానిపైన చర్యలు తీసుకోరా? ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారితో రివ్యూస్ జరపాలి కదా. ఎందుకు జరపలేదు? 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాల్లో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? పట్టించుకోవట్లేదు. అక్కడికో వారం రోజుల క్రితం నుంచే ఈ పరిస్థితులు వస్తున్నాయి. మరి రోగులందరూ కూడా ఆసుపత్రులకు వెళ్తున్నారు. పట్టించుకునే నాదుడు ఆసుపత్రిలో లేడు. ఆసుపత్రి వైద్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అక్కడ సూపరింటెండెంట్ని అడిగేవాళ్ళు లేరు, దాన్ని రివ్యూ చేసేవాళ్ళు లేరు. ప్రతిరోజు ధనార్జనే తప్ప పరిపాలన మీద దృష్టి లేదు ఇద్దరు మంత్రులకి. ఎందుకంటే జిల్లాలో మొత్తం అధికారం అంతా వాళ్ళింటిలోనే కేంద్రీకరించుకున్నారు. ఎవడు మాట్లాడడానికి లేదు, చెప్పడానికి లేదు. ఎవడికి మాట్లాడితే ఏ అధికారికైనా భయం. ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ అందరూ నామమాత్రంగా మాత్రమే ఉన్నారు. ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ దుస్థితికి రావటానికి ఆసుపత్రి చర్యలు కానీ, మరలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి నీటి సరఫరాకు సంబంధించినటువంటివి కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ పూర్తిగా పర్యవేక్షణ లేకపోవడమే ఈ దౌర్భాగ్యమైన స్థితి ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను. మంత్రి నిర్లక్ష్యం, కేంద్ర మంత్రి నిర్లక్ష్యం, వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది బాగా. మాకేంట్రా, ఒకే ఇంటిలో మేమిద్దరం ఉన్నాం, ఒకడు కేంద్రం ఒకడు రాష్ట్రం, మా ఇష్టం, మేము ఎలాగైనా చేస్తాం, మమ్మల్ని అడిగేవాడు ఎవడు అనే అహంకారం. ఆ అహంకారం ధోరణితో ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రోజు వరకు మంత్రి ఆసుపత్రులను సందర్శించలేదు, ఏ అధికారులతో కూడా మాట్లాడలేదు. ఇది మన దౌర్భాగ్యం. మరి ఈ పరిస్థితులన్నిటికీ కూడా వీళ్ళు సరిగ్గా చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇది జరుగుతుంది. మరి ఈరోజు ఇదంతా జరుగుతుంటే ఉరిమురిమి మంగళం మీద పడినట్టు ఈరోజు ఒక విచిత్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం అంటే అచ్చెన్నాయుడు ఈ జిల్లా మంత్రి కదా. మరి ఈ మంత్రి అచ్చెన్నాయుడు ఏం చేశాడంటే సడన్గా మున్సిపల్ కమిషనర్ ఆయన్ని కోర్మారా గారిని సస్పెండ్ చేశారు.
అసలు కూర్మారావు గారిని సస్పెండ్ చేస్తే ఈ సమస్యకి పరిష్కార మార్గమా? కూర్మారావు నేరం చేశారా? అసలు కూర్మారావు నేరం చేశారు మున్సిపల్ కమిషనర్ అని ఎవరు నిర్ధారించారు? కలెక్టర్ గారు నిర్ధారించలేదే. కలెక్టర్ గారు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, ఈ డయేరియా రోగం ఎందుకు ఇంతగా ప్రబలిందన్నది ఎంతవరకు మాకు కారణాలు తెలియలేదు, మేము పూర్తిగా పరిస్థితులన్నీ తెలుసుకుంటాం, ఎందుకు ఇటువంటిది వచ్చింది అన్నదంటే ఇమ్యూనిటీ లోపం కూడా కొంత కారణం, ఇమ్యూనిటీ లోపం వల్ల కూడా కారణం జరుగుతుంది అని. అయితే ఇమ్యూనిటీ లోపానికి కారణం కమిషనరా? మరి కారణం తెలియనటువంటి, ఇంకా కారణాలే తెలియదన్నటువంటి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఒకలా ఉంటే, కారణాలు తెలియకుండా ఒక అధికారిని ఎలా బలిపశువులు చేశారు? ఆ అధికారి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి వారం రోజులైంది, జస్ట్ 7 నుంచి 8 రోజులైంది. 7-8 రోజుల్లో జాయిన్ అయినటువంటి అధికారిని కేవలం కక్ష సాధింపు చర్యతో మాత్రమే సస్పెండ్ చేసి డయేరియా అన్న సమస్యని దారి మళ్లించటం, డయేరియా అన్న సమస్యకి పరిష్కార మార్గం కనుక్కోరు, రోగుల్ని పట్టించుకోరు, ఆసుపత్రుల్లో డాక్టర్స్తో మాట్లాడరు, వైద్య సేవలు మెరుగుపరచరు, కానీ సస్పెండ్ మాత్రం చేస్తారు. అంటే ఇంత చావు బ్రతుకుల మధ్యలో కూడా వాళ్ళకి కావలసింది కులాధిపత్యం, సస్పెన్షన్లు, రాజకీయ కక్షలు, రాజకీయ కుట్రలు, ఇవే మనకు మిగిలాయి. మరి ఈరోజు ధర్మాన ప్రసాద్ తగుదనమ్మా అనుకొని వెళ్ళిపోయి ఆయన ఏం మాట్లాడతాడు? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటాడు. ప్రభుత్వం కాదయా, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అధికారులు, ప్రజలు, ఇదంతా కలిపి ఈ వ్యవస్థను ప్రభుత్వం అంటాం. ప్రభుత్వం అంటే మనమే, మనకు మనం నిందించుకోవడం కాదు, ఆ ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి అసామీలు ఉన్నారే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వాళ్ళని ప్రశ్నించవా? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ దుస్థితి వల్లే, వాళ్ళ చేతగానితనం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు రివ్యూస్ చేసి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయి, అలాగే వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయి, ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. సుమారు 10 లక్షల టన్నులు ధాన్యాన్ని పండిస్తే ఈ జిల్లా ప్రజలు 6.5 లక్షలు మాత్రమే ప్రొక్యూర్ చేసి, మిగతాది ప్రొక్యూర్ చేయకుండా మరి సన్న రకాల ధాన్యాన్ని పండించినటువంటి రైతులందరికీ కూడా 2,800 రేటు ఉంటే 1,400 కూడా రేటు రానటువంటి దుస్థితిలో నరక యాతన, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, పురుగు మందులు లేవు, కనీసం ఆ రైతుల్ని పట్టించుకునే నాదుడే లేదు. రైతు నడ్డి విరగ్గొట్టి దళారీ వ్యవస్థ పెట్టిరిగిపోయి అంతా నిమ్మాడ చెంతకే చేరిపోయి ఈరోజు రౌడీజం చేస్తుంటే వాళ్ళని ప్రశ్నించరు. నువ్వు ప్రశ్నించవు, ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని అంటావు, ఊరికే స్టేట్మెంట్. ఎందుకంటే ప్రశ్నించు, నీకు వాళ్ళకి బాంధవ్యాలు, బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, కాబట్టి మాట్లాడు. ఏమయ్యా, ఈరోజు డయేరియా వల్ల ఒక ప్రాణం పోతే ఒక అధికారిని సస్పెండ్ చేశారు కదా, మరి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు 264 మంది మరణించినప్పుడు సంబంధిత మంత్రిని ఏం చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, సుమారు 2,200 ఇండిగో ఫ్లైట్స్లో 1,800 ఫ్లైట్స్ అర్ధాంతరంగా ఆగిపోవటం వల్ల ప్రపంచ స్థాయిలో రవాణా చేయవలసిన వాళ్ళు, పర్యటించవలసిన వాళ్ళు, దేశ స్థాయిలో పర్యటించవలసిన వాళ్ళు అన్ని ఎయిర్పోర్ట్లో కూడా దిగ్బంధనం జరిగి మొత్తం సుమారు 15 రోజుల పాటు నరకం అనిపిస్తే ఒక్క ఎయిర్పోర్ట్ కూడా సందర్శించకుండా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకున్నటువంటి కేంద్ర మంత్రి పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి? నెంబర్ 2. మరి నెంబర్ 3, మరి ముంబై నుంచి బారామతి వెళ్తుండగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఇటీవల ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో మరణించిన దానిపై చాలా కుట్రకోణం ఉంది. ఆ కుట్రకోణంలో ఆ ఫ్లైట్ యాజమాన్యం విఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి, రామ్మోహన్ నాయుడికి దగ్గర సంబంధాలని, ఆ సంబంధాల ద్వారా వాళ్ళ పెళ్ళిళ్ళకి అన్నింటికీ హాజరయ్యారని, అలాగే ఈ 35 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ఫ్లైట్ వాల్యూని ఇన్సూరెన్స్లో 220 కోట్ల పైచిలకు ఇన్సూరెన్స్ కట్టించి ఒక పెద్ద కుంభకోణం చేశారని, ఆ ఫ్లైట్లో పెద్ద డ్రమ్స్తో పెట్రోల్ కూడా పెట్టారని, కావాలనే యాక్సిడెంట్ చేశారని, ఇది నేను చెప్పలా, ఎన్సీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అజిత్ పవర్ మా డిప్యూటీ సీఎం అజిత్ పవర్ గారిని రోహిత్ పవర్ అనేటటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యే ఇది ఆరోపించారు. మాకు న్యాయం చేయాలి, డిప్యూటీ సీఎం మరణానికి జరిగిన కుట్రకోణాన్ని బయటికి తీయాలి, దీనికి కారణం రామ్మోహన్ నాయుడు తాలూకా చర్యలే, రామ్మోహన్ నాయుడు ఆ పదవిలో ఉంటే మాకు న్యాయం జరగదు, ఆయన
రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలని కోరారు ఎన్సీపీ నుంచి, మహారాష్ట్ర నుంచి ఒక ఎమ్మెల్యే మరి రోహిత్ పవార్. మరి ఎన్ని నేరాలు చేసిన వారికి శిక్షలు లేవా, సస్పెన్షన్స్ లేవా? వాళ్ళ కీర్తి ప్రకటనలు కీర్తించడమే ఉంటుందా? వాళ్ళకి ప్రశంసలే ఉంటాయా? వాళ్ళు మనుషులు కారా? చనిపోయిన వాళ్ళు మనుషులు కారా? చనిపోయిన డిప్యూటీ సీఎం మనిషి కాడా? 1800 ఫ్లైట్ లేకపోతే ఎయిర్పోర్ట్లో నానా ఇబ్బందులు పడినటువంటి ప్రయాణికులు మనుషులు కారా? ఈరోజు జరిగిందేంటి? శ్రీకాకుళంలో డయేరియాలో మనుషులు తీవ్రమైనటువంటి ఇబ్బందులతో రోగులుగా ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు వైద్య సేవలు అందక చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దీనికి కారణం మంత్రి. మళ్ళీ నేను చెప్తున్నా, దానికి కలెక్టర్ అంటున్నారు కారణాలు మాకు తెలియదు అంటున్నారు. కారణాలు తెలియకుండా సస్పెన్షన్ ఎలా చేశారు అంటే ఇక్కడ కూడా మళ్ళీ కులగజ్జే. కాళింగుల్ని, కాపుల్ని, ఇతర కులాల్ని బ్రతకనివ్వరు. అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వీళ్ళే. కర్మకాలి ఈ వ్యక్తి ఎవరైతే కూర్మనాథం ఉన్నారో, ఈ కూర్మారావు అనేవారు ఆగ్రో డిపార్ట్మెంట్లో ఎండీగా ఉండేవారు. అక్కడి నుంచి వారం రోజుల క్రితం ఈ చైర్లోకి వచ్చారు. ఈయనేంటి ఈ చైర్లో ఉండటం? అక్కడ డయేరియాతో చనిపోయారని చూడరు, డయేరియాతో ప్రాణాలు పోతున్న వాళ్ళ రోగుల పరిస్థితి ఏంటని చూడరు. ఈ డయేరియా కారణంగా వీళ్ళు కక్ష సాధింపు చర్యలు మాత్రం చేస్తారు. ఈ కక్ష సాధింపుల చర్యల్లో కులాధిపత్యం చూపిస్తారు. కాళింగోడు ఉండకూడదు, అక్కడ కాపులకు చెందిన వాళ్ళు ఉండకూడదు, రెడ్డి కానీ యాదవ్ కానీ మత్స్యకారులు కానీ ఇంకెవరు ఉండకూడదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇతర వెనుకబడిన కులాలు ఎవరు ఉండకూడదు, వీళ్ళే ఉండాలి. దీన్ని ధర్మాన ప్రశ్నించడు. ధర్మాన్ని వెళ్ళి ప్రభుత్వం మీద ఒక మాట వేసేసి చేతులు దులిపేసుకొని పోతాడు. ఏమి అచ్చెన్నాయుడు మీద నువ్వు మాట్లాడవు? ఇంతమంది ప్రాణాలకు కారణమైన రామ్మోహన్ నాయుడు మీద ఏం మాట్లాడవు? నువ్వు మాట్లాడవు, ఎవడికి మాట్లాడనివ్వవు. మిస్టర్ ధర్మాన ప్రసాద్, నువ్వు ఒక అమావాస్య. ఈ జిల్లాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చీకటి కోణం. నువ్వు ఆ పార్టీని నాశనం చేస్తున్నావు. నువ్వు వాళ్ళని ప్రశ్నించవు. 1000 అడుగులు గొయ్యి తీసి అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని పాతేయాలని అన్న అచ్చెన్నాయుడిని కౌంటర్ చేయవు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు శ్రీకాకుళం జిల్లాలో రైతులకు, ప్రజలకు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు డయేరియా సమస్యలు కూడా పట్టించుకోకుండా ఎక్కడో ఉన్నారు. అది ప్రశ్నించవు. మీరు కలిసిపోతారు. మీకు అనుబంధాలు, వాళ్ళకి మీరు, మీకు వాళ్ళు. కానీ మీరు ఊరుకున్నారు కదా అని నేను ఊరుకుంటానని అనుకోవద్దు. చీల్చి చెండాడేస్తాను. నాకు ఇప్పుడు క్లారిటీ కావాలి. కూర్మనాథ్ని ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేసినంత మాత్రాన డయేరియా సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? వైద్య సమస్యలు, వైద్య సేవలని మెరుగుపడిపోయినట్టేనా? నీటి పరిష్కారం అయిపోయినట్టేనా? మున్సిపాలిటీలో కొళాయిలన్నీ బాగుపడిపోయినట్టేనా? రేపేంటి? ఈ సస్పెన్షన్ ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తుందా? లేదా మీ రాజకీయ కుట్ర కోణంలో కూర్మనాథ్ని ఈ డయేరియా పేరుతో అక్కడ లేపేయాలని చూసారా? ఎంతమందిని లేపుతారు? అంతమంది కోసం ఈ దువ్వాడ శ్రీనివాస్ గొంతై మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడతాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఎందుకు సస్పెండ్ చేశారో మాకు తెలియజేయాలి. లేదంటే కలెక్టర్ గారి దగ్గరికి మేమందరం వచ్చి కూర్చుంటాం. ఎందుకు సస్పెండ్ చేశారు? రీజన్స్ ఏంటి? కారణాలు లేవని మీరే చెప్తున్నారు కదా. డయేరియాలో చనిపోవటానికి ఇది కారణమని మాకు ఇంతవరకు రిపోర్ట్ లేదని చెప్తున్నారు కదా. రిపోర్ట్ లేనప్పుడు ఎలా సస్పెండ్ చేశారు మిస్టర్ కలెక్టర్ అని అడుగుతున్నాం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇలాంటి కక్షాదింపులు చర్యలు చేస్తే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రాణాలైనా పణంగా పెడతాం, ముందడుగు వేస్తాం, అడ్డంగా నిలబడతాం. మిస్టర్ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, ఖబర్దార్. మీ లుచ్చ రాజకీయాల్ని ఎండగడతాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. జాగ్రత్త. నమస్కారం.